పెద్దలు ఆహుతులైనటువంటి సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి పండుగ దినం, పర్వదినం, ఎన్టీఆర్ పుట్టినటువంటి జన్మదినం. ఎన్టీ రామారావు గారు మనిషి కాదు, మనుషుల్లో దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తు. తెలుగు ప్రజల గుండె చప్పుడు. అంతేకాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, రైతుల పాలిట వరం, విద్యార్థులకి మార్గదర్శి, కార్మికులకి అండగా ఉండేటటువంటి ఆ నాయకుడు యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జీవితంలో 60 ఏళ్ళు సినిమాల్లో ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చారు. ఒక చలనచిత్ర నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ భూమి మీద ఆయన లేరు అనే మాట నేను నా నోటితో అనలేను. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు, చూశారు, ప్రజలతో మాట్లాడారు, వెళ్ళారు. అంతేగాని ఆయనకి చావు అనేది లేదు. తెలుగు ప్రజల గుండెల్లో నిరంతరం ఆ పేరు వింటేనే నిద్రపోయేవాడు లేస్తాడు, లేచినవాడు నడుస్తాడు, నడిచేవాడు పరిగెడతాడు. అట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వం ఎన్టీ రామారావు గారిది. ఈరోజు ఆయనకి సేవ చేసినటువంటి ఒక సేవకుడిని పక్షవాతం సగం ఇబ్బందిలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళందరితో రామారావు గారు ఎలా ఉండేవారు, ఆయన వ్యక్తిత్వం ఏంటని ఆయనకి వ్యక్తిగతంగా సేవలు చేసిన వాళ్ళందరితో మాట్లాడించాం. పొద్దున ఫిలిం నగర్ సొసైటీలో డాక్టర్లు అందరితో మాట్లాడించాం. సోమరాజు గారి దగ్గర నుంచి డిఎన్ కుమార్, బిఎన్ ప్రసాద్, వాళ్ళ ప్రముఖులందరితో. డాక్టర్లతో ఎట్లుండేవారు, ఆయన ఆరోగ్యం ఎట్లుండేది, అట్లనే అటెండర్లతో ఎట్లుండేవాడు, డ్రైవర్తో ఎట్లుండేవారు, వంట మనిషితో ఎట్లుండేవారు, ఏ ఒక్కరిని అందరినీ గౌరవంగా ఉండేవాడు. అరే అన్న మాట లేదు. మీరు, మేము, తమరు అని గౌరవంగా సంబోధించేటటువంటి సంస్కారం ఉంది రామారావు గారికి. మనలో ఎంతమంది ఆచరిస్తున్నాం, ఎదుటి మనుషులను ఎలా గౌరవిస్తున్నాం. డ్రైవర్ చెప్పాడు, ఒకరోజు చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటే డ్రైవర్ అలసిపోతే, రే నాయన నువ్వు పడుకోరా, నేను తోలుతానని రామారావు గారు తోలాడట కారు. ఏం చెప్పాలండి? అట్లాంటి మహానుభావుడు మరి మనుషుల్లో దేవుడు అనకేమనాలి? అలా ఎవరినైనా ఇంటికి పిలిస్తే ఆయన చేసే మర్యాద స్వయంగా వడ్డించేవారు. ఏమండి, అది ఆయనకున్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అట్లాంటి తత్వం. అట్లనే జీవితంలో కఠోరమైనటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి మనిషి. సినిమా రంగం గురించి మీ అందరికీ తెలుసు. సినిమా రంగానికే క్రమశిక్షణ నేర్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సినిమాల్లో కూడా మీకు తెలుసు, ఒక పాత్ర నటించటం అంటే, ప్రజల్ని మెప్పించటం అంటే ఎంత కష్టతరమైనటువంటిది. అట్లాంటిది పౌరాణికాల్లో రాముడుగా, కృష్ణుడుగా, అంతేకాదు దుర్యోధనుడిగా, రావణుడిగా రెండూ మెప్పించటం ఎంత కష్టం అండి. అంతేకాదు పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం అన్ని రంగాలలో రాణించినటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయనకి సాటి మరొకరు లేరు. ఆయన పుడితేనే మళ్ళీ ఆయన్ని అధిగమించగలరు ఇంకెవరైనా. అట్లాంటి ముద్ర వేశాడు చలనచిత్ర పరిశ్రమ మీద. అలానే రాజకీయాల్లో ఏమండి, 60 ఏళ్ళు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే
విలేకరులంతా ఒక ప్రెస్ మీట్లో అడిగారు ఆయన్ని, ఏమండి కమ్యూనిజం వచ్చింది, క్యాపిటలిజం వచ్చింది, సోషలిజం వచ్చింది, అన్నీ అయినాయి, కొత్తగా మీరు పార్టీ పెట్టి చేసేదేంటి అని అడిగారు. అరే నిజంగానే కదా రామారావు గారు కొత్త కదా రాజకీయాలకి, ఏం చెప్తాడని అందరికీ ఆసక్తి, ఆందోళన. ఎలా చెప్పగలడు, ఫేస్ చేయగలడని ఏందో బ్రహ్మాండం అనుకున్నారు. రామారావు గారు అవలీలగా బ్రదర్ మానవతావాదం మాది హ్యూమనిజం అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడో తెలుసా, ఏమయ్యా కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఈ ఇజం అంటున్నారు, అన్ని ఇజాలు మానవాళి మనుగడకే కదయ్యా, మానవాళి మేలు కోసమే కదా పనిచేసేది, నేను మానవతావాదిని అని చెప్పాడు. మానవతావాదిని అని చెప్పటం కాదు, ఆచరించి చూయించాడు ఎన్టీ రామారావు గారు. ఆయన చెప్పినది ఏదైనా తను ఆచరించేవాడు. దానికి నేను 3 ఉదాహరణలు ఇస్తా. ఒకటి, దివిసీమ ఉప్పెన వచ్చింది, చైనాతో యుద్ధం వచ్చింది, రాయలసీమలో కరువు వచ్చింది, నాకేం లే అని హైదరాబాద్లో కూర్చోలా, మద్రాసులో కూర్చోలా, వెంటనే సినిమా రంగం మొత్తాన్ని సమాయత్తం చేసి మన జాతి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే మనం ఆదుకోవాలని ఆయన వితరణ చేసి డబ్బు సహాయం చేసి సమాజం మీద డబ్బులున్న వాళ్ళందరి దగ్గర, దానశీలుల దగ్గర వసూలు చేసి ఆదుకునే కార్యక్రమానికి నడుం కట్టాడు రామారావు గారు. రాజకీయాల్లోకి వచ్చాకే కాదు, ముందు నుంచి ఉంది ఆ మనిషిలో జీర్ణమై ఉన్నటువంటి లక్షణం. అంతేకాదు ఆయన సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పాడు, చేసి చూయించాడు, చట్టం తెచ్చాడు, అమలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు